నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బీరకాయ అలసందల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోవాలండి. తర్వాత 2 గంటల పాటు అలసందలు ఈ విధంగా నానబెట్టి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 10 వెల్లుల్లి దంచి వేస్తున్నాను. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా మెంతి పౌడర్ వేస్తున్నాను. అర కేజీ బీరకాయలు బాగా కడిగి పొట్టు తీసి చిన్నగా కట్ చేసి ఈ విధంగా కడాయిలో వేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలండి. ఈ బీరకాయ మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా తయారు చేసిన బీరకాయ అలసందల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత నానబెట్టి తీసుకున్న అలసందలు బీరకాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 7-8 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. రెడీ అయిందండి బీరకాయ అలసందల కర్రీ. చూశారు కదా బీరకాయ అలసందల కర్రీ తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.